సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మరో వివాదానికి తెరలేపారు. బాబా కొలువుదీరిన ప్రశాంతి నిలయంలో యజుర్వేద మందిరం తాళాలను తెరవాలని సభ్యులు భావిస్తున్నారు. బాబాకు వ్యక్తిగత గది ఉండే ఈ మందిరంలో అపార సంపద నిల్వలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. విరాళాలు, కానుకలు, బంగారు నగలు, సత్యసాయికి సంబంధించిన అనేక అపురూప వస్తువులు ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు దానికి కాపలాగా ఉన్న పోలీసులను కూడా పంపించి వేశారు. బాబా ఉన్నప్పుడు దాని తాళాలు సత్యజిత్ వద్ద ఉండగా బాబా శివైక్యం తరువాత వాటిని ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తి స్వాధీనం చేసుకున్నారు. సంబంధించిన పూర్తి సమాచారం పుట్టపర్తి నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ఎన్ని గంటలకు యజుర్వేద మందిరం తలుపులు తెరిచే అవకాశం కనిపిస్తోంది? ప్రశాంతి, పక్కా ఇన్ని గంటలకి భవనం తలుపులు తెరుస్తారన్నటువంటి సమాచారం అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రశాంతి నిలయంలో ఈ మేరకు ఏర్పాటు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో యజుర్వేద భవనానికి సత్యసాయి బాబా మార్చి 28న ఆసుపత్రిలో చేరిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీస్ ప్రొటెక్షన్ ఆ ఏరియాకి ఏదైతే సత్యసాయి ఖజానాగా చెప్పుకుంటారో యజుర్వేద భవనం, అక్కడే ఉన్నటువంటి విరాళాలకు సంబంధించినటువంటి పత్రాలు కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ, అదేవిధంగా బంగారు ఆభరణాలు, అపురూపమైనటువంటి కానుకలు, దాదాపు 70-80 సంవత్సరాల పాటు నిరంతరాయం సత్యసాయి బాబాకు వచ్చినటువంటి కానుకలు, భక్తుల ద్వారా వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయలు విలువ చేశాయి. ఈ ఆభరణాలన్నింటినీ కూడా యజుర్వేద భవనంలో ఉన్నటువంటి చెల్లార్లో దాచినట్లుగా చెప్పుకుంటారు. ఈ భవనం యొక్క తాళాలు దాదాపు 2 నెలల నుంచి కూడా తీసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అయితే పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంది. ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తొలగించి ట్రస్ట్ సభ్యులు మొత్తం తాళాలు తెచ్చి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రస్ట్ సభ్యులు మాత్రం మొత్తం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కి, అదేవిధంగా ఇతర సంస్థలకి, సత్యసాయి అనుబంధ సంస్థలకు ఉన్నటువంటి ఆస్తుల విలువ పైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, అందుకోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ గతంలో మీడియా ప్రశ్నించినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు సత్యసాయి ఆస్తుల విలువను ప్రకటించడానికి వీలు కాదు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా తమకే సమాచారం లేదు. భక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల అన్ని దేశాల్లో కూడా భక్తులు ఈ మొత్తం ఆస్తులను రాసించారు. కాబట్టి వాటి యొక్క మార్కెట్ వాల్యూ ఎంత, తర్వాత భక్తులు సమర్పించినప్పుడు విలువ ఎంత, వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి, కానీ వీటి విలువ ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో చెప్పడానికి ప్రకటించారు. ప్రీమియర్ కన్సల్టింగ్ ఫర్మ్ providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.